ఏ సార్ మీరు ఎప్పుడు ప్రచారకగా అంటే మీ ప్రయాణం ఎలా సంఘతో? నేను నాకు 3 ఏళ్ళు అనుకుంటా ఓకే. సుమారుగా, ఇంకా చిన్నగా ఉన్నానేమో. మా నాన్నగారు వారు శాఖకి వెళ్ళేవారు. ఏంటంటే మా రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఓనరు శాఖకు వెళ్తున్నప్పుడు మా నాన్నగారిని కూడా తీసుకుపోయాడు ఆయన. పెద్ద సంఘంలో మునిగి తేలిన వాళ్ళు ఏం కాదు మా నాన్నగారు, బట్ శాఖకి వెళ్ళేవారు. వెళ్తున్నప్పుడు మరి పసి నన్ను సంఖలో ఎత్తుకుని అక్కడ తీసుకెళ్ళిపోయేవారు. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్లో? 73, 72 ఓకే. ఆ టైంలో. ఓకే. అక్కడ అంతా పెద్ద గ్రౌండ్, ఇసుక ఉండేది. నేను ఇసుకలో ఆడుతూ ఉండేవాడు. శాఖలో ఉండేవాడిని, ఇంకా చిన్న పిల్లాన్ని, 2 ఏళ్ళు అట్లా చిన్న పిల్లాన్ని. ఆ ఇసుకలో అక్కడెక్కడ ఆడుతూ ఉండేవాడిని. చిట్ట చివరికి నాకు నచ్చింది ఏంటంటే శాఖలో వాళ్ళు కర్రసాం చేసేవాళ్ళు, ఏదో ఆటలు ఆడేవాళ్ళు, అరిచేవాళ్ళు, ఏదో నడిచే, అదంతా నాకు పెద్ద ఎక్కింది ఏం లేదు దాంట్లో. ప్రార్థన చెప్పేవాళ్ళు. దిగంబర అవశేఖర్ అని, ఓకే, ఆయన మా ఇంటి ఓనర్. ఆయన ప్రార్థన చెప్పేవాడు, ఇలా నిలబడి ప్రార్థన చెప్పేవాడు. నమస్తే సదా వత్సలే మాతృభూమి అని. ఆ ట్యూన్ ఉంది చూడ సార్, అది ఎందుకో నాకు మెస్మరిజం అయిపోయేవాడిని. వెళ్ళి అక్కడ ఆ టైంకి వెళ్ళి లైన్లో నిలబడేవాడిని. చాలా బాగా అనిపించేది అది. అట్లాగా కంటిన్యూ అవటం, అదే ఇష్టంగా పెరగటం. తర్వాత కట్ అయిపోతే మళ్ళీ నేను 8th క్లాస్లో రెగ్యులర్గా శాఖకు వెళ్ళటం స్టార్ట్ చేశాను. 8th. ఓకే. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు శాఖ మానింది లేదు.